నేనేమడిగాను ఇంతకీ? విశ్వాసులకు పనికిరాని సాక్షి సమూహం అని పెట్టాను. పెట్టినప్పుడు దాన్ని విశ్లేషించు, అంతేగాని జాన్ పాల్ ఏదో దాచిపెడుతున్నాడు, ఏదో దాచిపెడుతూ ఈ ప్రసంగం చేశాడు అన్నావు అనుకో, అప్పుడు ఇదెందుకు దాచిపెడుతున్నావు అని నేను. ఇంక నాకు వేరే ఆప్షన్ లేదు అక్కడ. ఏం చెప్పాడు గతంలో ఈ వ్యక్తి? నాకు దవడకి ప్రాబ్లం ఉంది, నాకు దవడకి ఆపరేషన్ చేసుకోవాలి, చాలా ఖర్చు అవుతుంది అని చెప్పాడు. కానీ అది దవడ ప్రాబ్లం కాదు, అది వేరే ప్రాబ్లం. అది అందరికీ తెలుసు. ఇప్పుడు అందరికీ తెలిసిన దాన్ని దవడకు ఆపరేషన్ చేసుకోవాలనేటట్టుగా ఎందుకు మూసిపెట్టావు? దాని మీద వీకేఆర్ అనాథాశ్రమం, లేకపోతే నీకు పిల్లలు ఉన్నారు కదా, ఇద్దరు కూతురు ఉన్నారు కదా, ఆ కూతుర్ల పేరు పెట్టచ్చు కదా, ఒక పేరు. లేదా వైఫ్ ఉంది కదా, వైఫ్ పేరు పెట్టచ్చు కదా, పెట్టాలా వద్దా? మరి అక్షయ చిల్డ్రన్ హోము ఆర్ఫనైజ్ అవి పెట్టావు. అక్షయ ఎవరెంతకి? నీ కూతురు అయితే కాదు కదా, మరి ఎందుకు పెట్టావు? సరే, ఆ బిల్డింగ్ మీద ఏం రాయాలి? వీకేఆర్ బైబుల్ స్కూల్, వీకేఆర్ బైబుల్ కాలేజ్, వీకేఆర్ బైబుల్ ట్రైనింగ్ అని పెట్టాలి. అలా కాకుండా కల్వరి బైబుల్ కాలేజ్ అని పెట్టావు. కల్వరి ఏంటి ఇంతకి? ఎక్కడి నుంచి వచ్చింది ఆ పేరు? కాబట్టి వీడు అప్పుడు బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారి బూట్లు నాకుతున్నాడు ఆ టైంలో. ఇప్పుడు నాకట్లేదు. ఎందుకంటే ప్రవీణ్ కుమార్ ఇప్పుడు అంత అవకాశం ఇవ్వట్లేదు. ఎందుకంటే ప్రవీణ్ కుమార్ గారి భార్య మీద కామెంట్ చేశాడు వీడు నెగిటివ్గా. అది పట్టుకొని వెళ్ళి ఈ ఎవరి దగ్గర అయితే కామెంట్ చేశారో వీళ్ళు పట్టుకొని వెళ్ళి అక్కడ ఇచ్చారు. మొత్తం ఫండింగ్ అంతా కట్ చేశాడు. అందుకని ఇప్పుడు అడుగుతుంటున్నాడు సోషల్ మీడియాకి వచ్చి. లేకపోతే 80 లక్షలు పెట్టి ఆ కల్వరి బైబిల్ కాలేజ్ కానీ అక్షయ చిల్డ్రన్ హోమ్ ఇవన్నీ కట్టాడు కదా, అప్పుడంతా ఫండింగ్ వచ్చేది అక్కడ నుంచి, బెల్లంపల్లి నుంచి ఫండింగ్ వచ్చేది. మొత్తం ఫండింగ్ అంతా కట్ చేశాడు. అందుకు వీడు చిల్డ్రన్ హోమ్ ఆగిపోయింది, అనాథాశ్రమం మొత్తం అంతా ఆగిపోయింది అందుకు. లేకపోతే భలే నడుచుండు.